లవంగాలు, యాలకులు, చెక్క, అలానే ఒక బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు కూడా అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా అయితే యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, అలానే పల్లీలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, టొమాటో, అలానే ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు, సాల్ట్ కూడా మనము ఎంతైతే తింటామో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని, కొత్తిమీర కూడా అయితే వేసేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వంకాయలు అనేవి 4 పార్టీషన్స్‌గా అయితే కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయ్యాక వంకాయల్ని ఒక్కొక్కటిగా అయితే వేసేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయలు అనేవి హై ఫ్లేమ్‌లో పెట్టేసేయకూడదు. హై ఫ్లేమ్ పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి సాఫ్ట్‌గా వచ్చాక ఒక ప్లేట్‌లోకి అయితే తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్‌లో కొంచెంగా ఆవాలు, నేను ఏదైతే ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నానో అది కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ ఉంటాయి కదండీ, అవి కూడా అయితే వేసేసుకుంటా ఉన్నాను అక్కడ. అదనేది ఆ గ్రేవీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. కలర్ కూడా చేంజ్ అయ్యేది మనకు అక్కడే తెలుస్తుంది టెక్స్చర్ అనేది. ఆ తర్వాత వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా అయితే యాడ్ చేసుకొని ఎక్కువగా కలిపేసేయకూడదు, జస్ట్ అట్లా అనేసి నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. వాటర్ వేసాక కూడా ఎక్కువగా కలపకూడదు, జస్ట్ అలా అంటే చాలు. సాల్ట్ అనేది ఏమన్నా సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే. ఎంత సింపుల్గా గుత్తి వంకాయ చేసేసుకోవచ్చు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.